అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమ్మగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో, 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి మీద గవ్వలు ఎట్లా వస్తుందో అమ్మవారి పేరు మీదకి వెళ్ళి చూద్దాం. మిథున రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఏప్రిల్ నెల ఎక్కడ పోయినా సంఘటన వెంటాడుతున్నది. ఏ చేసినా కానీ ఫలితం లేకుండా అవుతున్నది. అయ్యేది ఒకటి, జరిగేది ఒకటి అవుతున్నది. చేస్తామన్న పని చేతికి చిక్కట్లేదు. వచ్చినట్టు వస్తుంది, మొట్టమాయమైపోయినట్టే మొట్టమాయమవుతున్నది. కుటుంబంలో ఇబ్బందులు, అర్హత లేకుండా బరకత లేకుండా, సంసారంలో శాంతి లేక, నిద్ర తక్కువ, ఆలోచన ఎక్కువ, సంసారంలో కూడా సుఖం లేకుండా, చేసే పనిలో ఇబ్బందులు, సమస్యలు. కానీ సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగే ప్రాప్తానం కూడా ఉంది. సంతానం కాలేని వాళ్ళు 5 వారాలు 41 రోజులు అమ్మవారి పూజ మీదకి వెళ్ళి పూజ చేస్తే శుభం జరుగుతుంది. కానీ బ్రాపర్ ఇంట్లో కూడా ఖర్చు మీద, ఇబ్బందుల మీద ఇల్లు ఎదుర్కొంటాయి. ఇక ముందుకు చేసే పనిలో, అనుకున్న పనిలో కూడా ఓపిక అన్నది చాలా ఉండాలి. ఇలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అహంకారం, ఆవేశాలు, కోపాలు, ఇంట్లో చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు గౌరవించుకుంటా 10 మందితో కలుసుకుంటూ వెళ్తే ఇంట్లో ముందుకు మంచిగా సాగుతుంది. ముందుకు అనుకున్నట్టు కూడా జరుగుతుంది. చేసే విధానాలు కూడా గెలుస్తాయి. కానీ ఇప్పుడైతే ఈ రాశి మీద, మిథున రాశి మీద ఎట్లా నడుస్తుందంటే ఏప్రిల్ నెల పట్ల ఇబ్బందులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ గవ్వలాట మీద అంత లాభం కలగలేదు కాబట్టి కొంచెం నష్టం మీదనే పడ్డాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య, ఏ చిక్కు అన్నది ఉండదు. ప్రతి ఒక్కరు చేసే విధానంలో శాంతిగా ఉంటే అందరికీ శుభం జరుగుతుంది. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అందరిగా ఓపిక పడితే 5 వారాలు ఈ రాశి ఉన్న వాళ్ళు పూజించండి. మీకు అన్ని పనులు శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.